బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రా బాబాయ్ రా, ఎన్నాలి అణిచివేసే ధోరణి. పని మనది, ఫలితం మనది, పెత్తనం మాత్రం మా బాబాయ్దా. ఇంకా భరించేదే లేదు. ఈ రోజు నుంచి మా బాబాయ్ మీద ఈ పోరాట జెండా ఎగరేదలుచుకున్నాను. ఈ రోజు మా బాబాయ్తో తాడో పేడో తేల్చుకుంటా. ఒరే అబ్బాయ్ రా. ఏంట్రా ఏదో తాడో పేడో అంటున్నావు? ఇంతకి తాడెవరు పేడెవరు? తాడు నేనైతే పేడు నువ్వు బాబాయ్. ఏంట్రా అది? విప్లవం. నాలాంటి కార్మికులు కోరుకునే కొత్తదన విప్లవం ఇది. ఇంకా ఎన్నాళ్ళు అణిచివేసే ధోరణి. ఈ విప్లవానికి ప్రతిఫలం వచ్చేంత వరకు విజయవాడ నుంచి 6 కార్లు, నల్గొండ నుంచి 8 కార్లు, వరంగల్ నుంచి 9 సైకిళ్లు బయలుదేరాయి తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళారు. ఈ విప్లవానికి నాకు తోడుగా రండి అంటే చిప్పో అన్నారు. విప్లవం ఎప్పుడు ఒక్కడితోనే మొదలవుతుంది. ఈ విప్లవం బలిగొడితే దాని ముందు నేనుంటాను. ఎత్తిని చేతిని తెచ్చే గొడ్డలను అవుతాను. ప్లేటులో ఆకలి తెచ్చే మెతుకునవుతాను. ఎర్ర జెండెర్ర జెండని ఎల్లో చెల్లెర్రని నీ జెండని ఎల్లో అర్ర ఎర్ర జెండెర్ర జెండెర్ర. ఒరేయ్ ఇంతకీ నీ డిమాండ్లు ఏమిట్రా? ఇకపై నుంచి కారం నేనేస్తే ఉప్పు నువ్వయ్యా. ఓహో. నూనె నేనేస్తే పప్పు నువ్వు పెట్టాలి. కూరగాయలు నేను కత్తిరిస్తే వేపుడు నువ్వు చెయ్యాలి. అబ్బో. నేను తింటే నువ్వు గిన్నెలు కదా. ఈ విప్లవమైనటువంటి మార్పులు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామసారం ఎదుర్కోవాల్సి వస్తుంది. నారాయణరావు. దాందే ఉంది అబ్బాయి, అలాగే చేస్తే పోలా. నా డిమాండ్లకు నువ్వు ఒప్పుకుంటున్నట్టేనా? దాందే ఉందిరా, నీకంటే నాకు ఎక్కువ. నీ డిమాండ్ అన్ని నేను ఒప్పుకుంటున్నారా? నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని తెలియక ఏదో భారీ ఎత్తున గుండెలో ఉంటా ఊపిరంతా ఆపి ఓ డైలాగులు చెప్పాను. అమ్మో టెస్ట్కి వెళ్ళాలి బాబాయ్ సాయంత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకున్నందుకు. నువ్వు మామూలు బాబాయ్ కాదు బాబాయ్, మంచి బాబాయ్వి, నా బంగారు బాబాయ్. అవును కదా. దాందే ఉంది కానీ చిన్న కరెక్షన్ రా. ఏంటో? ఏం లేదురా, నీ జీతం కూడా నీకు సగం నాకు సగం. పెట్టా అరిటాకు మీద మడతా. ఏదో ఒప్పుకున్నావు అంటే ఏదో మడుతుంటదని అనుకున్నా. ఇప్పటి నుంచే చెప్పుతున్నాను, మళ్ళీ విప్లవం మొదలైంది. ఇకపై నుంచి ఈ బాబాయ్ హోటల్లో నా పోరాటం నీ మీద మొదలవుతుంది. ఇక్కడి నుంచి నా వంటల మీద ఆరాటం కూడా పెరుగుతుంది. చూస్తావా? చూస్తావా? ఎర్ర జెండా గెలుస్తుందో నీది చూద్దామా? ఇదిగో నాకు ఉంది ఎర్ర జెండా. నాకు ఉంది, కాకపోతే ఎర్రగా రంగేయించేస్తాను. ఇంతకీ ఈ రోజు వంట ఏం చేస్తున్నావు? చక్కెర వెన్న అప్పాలు. అక్కడ పట్టాను పట్రా చక్కెర. అయినా నాకు తెలియగలుగుతాను, నేను నీ మీద పోరాటం చేస్తుంటే నువ్వు నా మీద పోరాటం చేస్తున్నావేంటి? అవునరా, నీది ఒక రకమైన పోరాటం అయితే నాది ఒక రకమైన ఆరాటం. అంతేనంటావా? పోరాటానికి ఆరాటం. తీసురా బియ్యపిండి. బియ్యపిండి ఏం చేసామంటే, బియ్యాన్ని ఒక 2 గంటల ముందే నానబెట్టి బట్టేసి ఆరబెట్టి పిండి కొట్టి దాన్ని జల్లిడ పెట్టి ఇంత చేస్తే తయారైందిరా ఇది. దీనికి ఎంత ఆరాటం ఉందో తెలుసా? ఇదే కాదు పోరాటం, మాది పోరాటమే. తర్వాత ఏం చేయాలంటే, 1 కప్పు మనం గనక బియ్యం నానబెడితే దాంట్లో సగం కప్పు పంచదార తీసుకోవాలి. ఓకే. దాంట్లో సగం వెన్న తీసుకోవాలి. అంటే 2:1:1. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఈ పంచదార, ఈ యాలుక్కలు తీసుకుని వెళ్ళి చక్కగా పొడి చేసుకుంటారా. నేను లేకపోతే ఇది పొడి అవ్వదు. ఇదే పోరాటం అంటే. పక్క తప్పుకో. ఇదే ఆరాటం అంటే. బాబాయ్ బాబాయ్ చేసుకొచ్చావా? తీసుకురాకుండా ఎటు వెళ్తాను అనుకుంటున్నావు? చేసుకొచ్చావని చేసుకొస్తాను, మళ్ళీ అడగొద్దు. సరే అడగలే. అట్నుంచి ఏమైనా మార్నింగ్ షోకి వెళ్తాను అనుకుంటున్నావా? లేదు, పోరాటం గిరటం అని ఎక్కడికైనా పోతావేమో. ఇదిగో అక్కడ డేక్ షాప్ తిట్టు పట్టరా. అబ్బాయి చక్కగా వెన్నపూస తీసుకో. ఓకే. దాంట్లో వేసుకో. బాగా దాన్ని అట్లా రుద్దాలి. బాగా రుద్దాలి. రుద్దు. అది అలాగా. ఇప్పుడు చక్కెర పొడి కొట్టుకొచ్చావు కదా నువ్వు, అది కూడా దాంట్లో వేసుకో. అది కూడా అట్లా రుద్దుకుంటారా. చక్కెర అంతా కరిగిపోయి ఆ వెన్నలా తయారైపోవాలి. ఈ చక్కెర వెన్న అప్పాలు ఉన్నాయి చూసావు? అవును. పురాతన కాలం నుంచి మన వాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. ఇది వేసాను ఇందులో. కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
ఈలోపు నేను నూనె పెడతా. పెట్టు. ఇంతసేపా? ఇందాకే పెట్టాలి. ఆ నిర్ణయం అనేది నువ్వు ఇందాకే తీసుకోవాలి. ముందు ఉండ చేసుకుని దాన్ని చక్కగా అప్పాలాగా పొత్తుకోవాలి. ఇది ఓకే కదా? చేసావు కదా, చక్కగా నూనె కూడా కాగింది, వేసి కాలిన తర్వాత తీసి దీంట్లో వేసుకో. మిగిలిన కూడా వేస్తాయి. బాయ్ బాబాయ్ తీసేయి. అయిపోయినాయి కదా అబ్బాయి, ఇవన్నీ తీసేయమ్మా. ఈ వంట అయిపోయింది కదా, అన్నీ తీసేయి. రెండో వంట చేసుకుందాం. తీసేసాను బాబాయ్. ఒరే అబ్బాయి, ఏదో పోరాటం చేస్తానన్నావుగా, ఏం చేయండి? అంటే నా పోరాటం స్టార్ట్ కాకుండానే మొదటి వంట అయిపోయిందా? అయితే ఇప్పటి నుంచి నేను నీతో చేయబోయేటువంటి పోరాటం ఉప్పు సత్యాగ్రహం. ఒరే, ఇంట్లో ఉప్పు ఉంది కదరా, దానికి సత్యాగ్రహం ఎందుకు? కరెక్ట్ కదా, మళ్ళీ ప్రత్యేకంగా దానికి సత్యాగ్రహం ఎందుకు? ఓకే, బాగా ఆలోచించి మా కమిటీ మొత్తం డిసైడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు నీతో చేయబోయే పోరాటం మౌన పోరాటం. అంటే ఈ క్షణం నుంచి నేను నీతో మాట్లాడను. రెండో వంట ఏంటో చెప్పు గరిట. ఉసే జల్లుడా, రెండో వంట ఏం చేస్తున్నావో తెలుసా? ఏంటో? చిక్కుడు గింజల బొబ్బట్లు. చిక్కుడు గింజలే కావాలి కదా నీకు? ఇస్తా. చిక్కుడు గింజలు ఇలా వచ్చాయమ్మా, అక్కడ కూర్చో. నేను చెప్తే వచ్చేస్తాయి, ఏమనుకుంటున్నావు? మేము లేదు వచ్చేస్తాయి. గిన్నె పగిలిపోద్దామనుకుంటున్నావు. గిన్నె ఏంట్రా, నువ్వు నన్ను అంటున్నావా? గిన్నె వంక పెట్టుకుని. నేను నిన్న అనట్లేదు, గిన్నెనే అంటున్నాను. గిన్నెనే అంటున్నావా? నువ్వు నన్ను అంటున్నావా? నేను నిన్న అంటలేదురా, ఇదిగో వాటర్ జగ్గును అంటున్నా. అలా అయితే ఓకే, నువ్వు నన్ను అనట్లేదు, నేను నిన్న అనట్లేదు. మొత్తానికి కేల్కతం దుకాణం బంద్. ఓ వాటర్ జగ్గు, ఆ గిన్నె పెట్టరా. లైటర్ వచ్చి వెలిగించుకో. వచ్చిరా అంటే వచ్చేస్తుంది. నేను చెయ్యింది దిక్కులేదు ఇక్కడ, మళ్ళీ పెద్ద ఇది బిల్డప్ ఒకటి. కాస్త ఉప్పు వేయాలని కూడా చెప్పాలా? ఉప్పు వచ్చి ఇట్లా పడిపోమ్మా, చెప్పాడు ఆయన. మరి పడుద్ది. ఏంది పడేది రంగు? చాలు చాలు చాలు. బొబ్బట్లు తీగా ఉండాలి, ఉప్పగా కాదు. ఇందులో ఉడకబెట్టాలి అంతేగా. అది యాలక్కాయలు ఉన్నాయి, 4 యాలక్కాయలు కూడా వేసే ఇందులో. ఆ ప్లేట్ ఇలా రామ్మా. వచ్చేస్తుంది వెళ్ళమ్మా. మాయాబజార్ సినిమాలో రాలా, అలా వస్తాయి. పెనం నేను తీసుకెళ్తేనే వస్తుంది. ప్లేట్ వచ్చేస్తుంది, చూసే వచ్చేసింది. అదే ఇప్పుడు ఒక బేసిన్ కూడా పట్టరా కాడ. ఇప్పుడు ఏం చేయాలి? బేసిన్ చూసే బేసిను మైదా పిండి తీసుకో. పసుపు నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుని ముద్ద చెయ్యి. ఆ చేతికి చెప్తున్నా, నీకు కాదు. నేను చేసేది కూడా మైదా పిండి, నిన్ను కాదు. బాగా ముద్ద అయిపోయిందా? వేసును ఇక్కడ ఆగు. నువ్వు నూనె ఇట్రా. ఇంకోసారి బాగా నొక్కు గట్టిగా.
మౌన పోరాటం అన్నావు, మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నీకు కాదు, ఆ చేతికి. ఆ పెద్ద క్యాన్లో నూనె ఉంటుంది, తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. ఆ పిండి ఉంది చూసా, నూనెలో నానాలి. ఏం టేబుల్ అర్థమైందా? అర్థమైంది నూనె. అంతే, అక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా నానితే ఆ పిండి స్మూత్గా మెత్తగా తయారైపోయి బొబ్బట్లు ఫస్ట్ క్లాస్గా వస్తాయి. ఏ గోడ నీకేనా చెప్పేది? గిన్నె ఇంటినా అని చెప్పు. గిన్నె ఏ ప్యాన్ ఇట్రా. లైటర్ పొయ్యి వెలిగించు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలి. నువ్వు వేసేయమ్మా చెయ్యి. గిన్నె వేసి చేయరు వంట, గిన్నెలో ఉన్న వాటిని చేస్తారు. నీళ్లు పోయాలి, అంటే బిందెడు పోయమని కాదు, కొద్దిగా అంతే చాలు. బెల్లం కరుగమ్మా, కరిగి మంచి పాకం, తీగ పాకం. మూత కొంచెం తప్పుకో వేయమంటుంటే తప్పుకోవు. చిక్కుడు గింజలు ఉడికిపోయావా? అది జాలీగా ఒకసారిలే. అవి దాంట్లోంచి తీసి ఆ డేక్షలో అవి పొయ్యి కట్టేయచ్చు. ఓ చిక్కుడు గింజలు వెళ్ళి చక్కగా రుబ్బబడి రండి. ఏదో రుబ్బబడి రావాలి అంటే ఏదో బడికి వెళ్ళండి అన్నట్టు చెప్తున్నాడు. ఏం లేదండి, నాకు మా అబ్బాయి గడికి మౌన పోరాటం జరుగుతుంది. ఇది రోజు ఉండే గొడవే కదా, మీరు రోజు చూస్తూనే ఉన్నారు. మీరేమనుకోకుండా ఫాలో అయిపోండి. ఈ రకమైన కాలక్షేపం. హాయ్, పేస్ట్ వచ్చేసావా? వచ్చాను, పేస్ట్ అయ్యి మరీ వచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు బెల్లపాకం తీగ పాకం పట్టింది, పొయ్యి ఆర్పేసాను. ఆ తీగ పాకాన్ని ఇలా 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 నీతో కలపాలన్నమాట. గరిటే ఒకసారి రామా, చక్కగా దాన్ని కలుపమ్మా. పిండి బాగా అయిపోయాయి. బాగానే అయ్యావు చిక్కుడు గింజలు. చిక్కుడు గింజలు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, రుబ్బబడి వచ్చారు కదా, ఇప్పుడు ఉండలు అయిపోండి. ఎలా అవుతారో చూస్తాం. ఇదిగో ముద్దలో మీరేం చేస్తారో నాకు తెలీదు, వెంటనే బొబ్బట్లుగా మారాలి. అర్థమైందా? అర్థం అవ్వాలని చెప్తున్నాను, అర్థమైందా? అర్థమైంది. నూనెకి చెప్తున్నా నేను. అట్ల కాడ చెప్పేది సరిగ్గా చెప్పు. ఉండలో మీరు వచ్చి ఇప్పుడు బొబ్బట్లు అవ్వండి. అర్థమైన బొబ్బట్లు.
పెనం మీద నెయ్యి వేసుకోవాలన్న విషయం కూడా తెలీదా అరిటాకు? వేసుకో. మాకు తెలిసి చాలా ఉన్నాయిలే అరిటాకు, మేము వేసుకుంటాం కానీ. జరగండి గరిటే. అది కాదే అట్లా కాడా, నీకు బుద్ధి ఉందా? అంత పలసగా చేస్తే అతుక్కుపోతావు, కొంచెం చిక్కగా ఉండాలి కదా. మొదటిసారి కదా, మాకు తెలుసులే. రెడీ అయిపోయారయ్యా మీరు? ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లే లేదే. బాబాయ్తో మాట్లాడకుండా పని చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. మనసు కూడా మనసులో లేనట్లే లేదు. ఇదేం బాలా, ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఆప్యాయంగా ఉన్న అబ్బాయితో ఇలా మాట్లాడకుండా ఉండాలంటే నాకు మనసు చాలా కష్టంగా ఉంది. బాబాయ్ అబ్బాయి ఇది కాదు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. ఏంటి బాబాయ్? ఇప్పుడు నీ మొఖాన నువ్వు ఉండి నా మొఖాన నేనుండి అబ్బే. ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే అసలు చాలా అసహ్యంగా ఉంటుంది. ఏది మరి కలిసి ఉండడం అయినా వంట చేయడం అయినా ఏదైనా సరే ఇబ్బందిగా కలిసి ఉంటేనే కలదు అని పెద్దలు అన్నారు. ఇక్కడ వరకు కలిసి వంట చేద్దాం, బయటికి వెళ్ళాక మళ్ళీ కలిసి నాతో ఉండకు, మళ్ళీ నాకు వేరే వాళ్ళు ఉంటారు. ఓహో, అది వేరే పనులు ఉన్నాయంటావా నీకు? అంతే అంతే కానీ బాబాయ్ అబ్బాయిగా ఉండొచ్చు కదా దానికి. ఉందాంలే, మళ్ళీ ఎందుకు. ఇప్పుడు తమరు మూడులోకి వచ్చి ముచ్చటగా చేస్తున్న మూడో వంట ఏంటో? మూడో వంట ఏమిటంటే పండు మిర్చి టమోటా పచ్చడి. అక్కడ పెట్టాను చూడు, మిర్చి పట్టుకురా. తమరికి ఒక కత్తి తీసుకోండి. పండు మిరపకాయలు ఏం చేస్తారంటే ముందు తొడిని తీయాలి, తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ సగానికి కాదు, మూడు ముక్కలు చేయదండి. ఒరే అబ్బాయి, బాబాయ్ కత్తులతోనూ గరిటెలతోనూ మాట్లాడాలంటే చాలా కష్టం అనిపించింది రా. అవునా? నాకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించినా నీ మొహం చూసి వీడితో మాట్లాడడమే కొంచెం ఆనందం అనిపించింది అనుకో. బట్ ఎనీహౌ, కాకపోతే నీ ఫేస్ లో ఉండే ఫీలింగ్స్ ఇట్లా ఉండవు కాబట్టి నీ ఫేసే బాగుంది. అలా రా దానికి. ఇగో ఈ టమాటోలు కూడా కట్ చేసి ఈ లోపు నేను ప్యాన్ పెడతా. పెట్టు, మరి ఇందాకే పెట్టాలి కానీ అది. ప్యాన్ పెట్టేశాను, నూనె పోసేసాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే నూనెని కొంచెం అలా తిప్పుకుని ఇందులో ఆ పండు మిరపకాయలు టమాటాలు వేయించుకోవాలి. టమాటాలు దాంట్లోనే కాస్త ఉప్పు వేసుకోవాలి. బాబాయ్ ఇగో నేను వేపుతా కానీ అప్పాలు ఉన్నాయి కదా, తీసే ప్లేట్లోకి దాంట్లో పెట్టి సర్దు అంతగా. అయిపోయిందా? ఇటు ఇచ్చేయి. ఇప్పుడు ఏం చేస్తావంటే అబ్బాయి, ఏం చేయాలి బాబాయ్? వేగిపోయింది, ఈ గిన్నెలోకి దీని వెంటనే ఏం చేసుకోవాలి? రుబ్బుకురా రా అంటావు, నాకు తెలుసు నీ మంచితనం గురించి. వెళ్ళిపోతానంటే ఉప్పుకుంటా. ఇట్లా ఏమున్నా ఇంకా? చింతపండు, పత్తాపరం ఉందా, బెల్లము, ఇవి కూడా ఈ మూడు కలుపుకొని చక్కగా పచ్చడి రుబ్బుకురా. ఓకే. వచ్చావా? పచ్చడి రుబ్బుకొచ్చావా? వచ్చాను బాబాయ్. గుడ్ రా. ఏంటి లోపల చేసావా కొత్తగా ఏమన్నా? ఏం లేదురా, మూకుడు పెట్టానంతే. అదే కొత్తగా చేసావా? నేను సరిగ్గా చేయట్లేదు.
మళ్ళీ మొదలెట్టా ఇప్పుడే కదా కాంప్రమైజ్ అయ్యాం. మామూలుగా జనరల్గా రివ్యూ ఇస్తా. అదే ఏదో వంకర అంటారు. తోక పోయి నువ్వు చెప్పకుండా వేయచ్చా? ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ పచ్చడికి కాస్త ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పేస్టు దాంట్లో వేసి పొయ్యి ఆఫ్ చేసి తీసుకుని అందులో పచ్చడి. అది బాబాయ్ 3 వంటలు సిద్ధమైపోయాయి ఈరోజు బ్రహ్మాండంగా. అబ్బాయి ఏమేం చేసామో చెప్పు ముందు. ముందుగా మనం చేసింది ఏంటంటే చక్కెర వెన్న అప్పాలు. ఎలా తయారు చేసామంటే పంచదార యాలకులు కలిపి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత బేసిన్లో వెన్నపూస వేసి బాగా కలిపి అందులోనే పంచదార పొడి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. అలాగే తడి బియ్య పిండి కూడా కొద్ది కొద్దిగా వేసి ముద్దలుగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి బిళ్ళల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి వేయించుకుంటే చక్కెర వెన్న అప్పాలు రెడీ. చిక్కుడు గింజల బొబ్బట్టు ఎలా తయారు చేసామంటే నీళ్ళలో ఉప్పు, చిక్కుడు గింజలు, యాలకులు వేసి ఉడికించుకొని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బేసిన్లో మైదా పిండి, పసుపు, నీళ్లు పోసి ముద్దలాగా కలిపి దానిలోనే నూనె పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ప్యాన్లో బెల్లం, నీళ్లు పోసి తీగపాకం పట్టుకోవాలి. తర్వాత ఆ పాకాన్ని చిక్కుడు గింజల పేస్ట్లో వేసి కలిపి ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న మైదా పిండిని తీసుకొని ఒత్తుకొని దాని మధ్యలో చిక్కుడు గింజల మిశ్రమం పెట్టి 4 వైపులా మూసేసి అరిటాకుపై బొబ్బట్టులాగా ఒత్తుకొని వేడి పెనంపై నెయ్యి వేసి కాల్చుకుంటే చిక్కుడు గింజల బొబ్బట్టు రెడీ. పండు మిర్చి టమాటా పచ్చడి ఎలా తయారు చేసామంటే పండుమిర్చి, టమాటాలు, కల్లుప్పు వేసి వేయించి అందులోనే చింతపండు, బెల్లం కూడా కలిపి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ లో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పండుమిర్చి మిశ్రమం వేసి కలుపుకుంటే పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ. పద బాబా, ఇంకెందుకు ఆలస్యం, నీకు పెట్టాలి, నువ్వు తింటూ కూర్చుంటావు. పద కొంచెం ఆగరా, కొంచెం ఆగు. అన్నిటికీ తొందరగా నీకు ఏదో పెడతాడు తిరకాసు. ఏదో పెట్టకపోతే ఎలా? ఇప్పుడు ఇది ఉందనుకో, ఉంది కదా చక్కెర వెన్న అప్పాలు తింటాడు. ఇది చక్కగా ఇప్పుడు నువ్వు తినేసి చెప్పాలి నాకు. తిను. నాకా? నీకే తిను, చిట్టి కన్నా తిను. ఎలా ఉంది కన్నా? పోయిన మా తాతమ్మ గుర్తుకొచ్చింది. తాతమ్మలే చేసేవాళ్ళు అప్పట్లో. ఇంత ఆనందంగా ఉంది కాబట్టి ఒక్క ఆనంద బాష్పం కూడా రావట్లేదు. అంతేనా బాబా? నువ్వు నాకు ఇది పెట్టావు కదా, దీని ప్రతిఫలంగా నీకు మంచి చిక్కుడు గింజల బొబ్బట్టు తినే మా నాయన తిను. ఇది బ్రహ్మాండంగా తినరా. మరేమో ఈ పచ్చడి అమ్మా ఇద్దరం కలిసి తిందామే. ఇద్దరు కలిసిందాం. ఇంటికి వెళ్ళి వేడి వేడి అన్నం పెట్టుకుని అన్నంలో కలిపి తిందాం. కదా నువ్వు బాధ ఇగో మీరు తినేసేయండి. చెప్తున్నావు వాళ్ళ తినమని ఫ్రెండ్స్ కి చెప్పాలే.